నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్స్కి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్సులో సినిమాటోగ్రఫీకి సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ని ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకొని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా డిస్కస్ చేస్తున్నాం. థియరీ ఏంటి, ప్రాక్టికల్ ఏంటి, ఈ థియరీలో నేర్చుకునేది ప్రాక్టికల్గా ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇలా డిస్కస్ చేసుకుంటూ అసలు హిస్టరీ ఆఫ్ ది సినిమాటోగ్రఫీ దగ్గర స్టార్ట్ చేసి అసలు సినిమాటోగ్రఫర్కి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫర్కి డిఫరెన్స్ ఏంటి, ఇట్లా ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో సినిమాటోగ్రఫర్ ఇంపార్టెన్స్, అసలు ఏమేం చేస్తాడు, ప్రొడక్షన్ స్టేజ్లో ఏంటి డిస్కస్ చేసుకున్నాం. ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో సినిమాటోగ్రఫర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆ ప్రాసెస్లో ప్రొడక్షన్లో పర్టికులర్గా అన్నిటికంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన ఈస్థెటిక్స్ గురించి డిస్కస్ చేస్తూ అసలు ఇంటర్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఈస్థెటిక్స్ ఏంటి, ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది కంపోజిషన్ ఏంటి, వీటిని మాట్లాడుకుంటూ ఇంటర్నల్ కంప్లీట్ చేసుకొని ఎక్స్టర్నల్ కూడా ఎంఫసిస్, బ్యాలెన్సు వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మాడ్యూల్లో మనము సీక్వెన్స్ అంటే ఏంటి, తర్వాత పిక్చరైజేషన్ అంటే ఏంటి, అసలు ఒక సీక్వెన్స్ వల్ల మనం ఒక సినిమాటోగ్రాఫర్గా ఒక ఫ్రేమ్ని కంపోజ్ చేసుకునేటప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ ది సీక్వెన్స్ ఏంటి, దాన్ని ఎట్లా వాడుకుంటాం. అట్లాగే పిక్చరైజేషన్ అంటే ఏంటి, అసలు ఒక సినిమాటోగ్రాఫరు ఒక ఫ్రేమ్ని పెట్టుకున్నప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని ఎట్లా కంపోజ్ చేసుకునే ప్రాసెస్లో ఒక పిక్చర్ ద్వారా కథ ఎలా చెప్తాము. మనకి ఒక చైనా సామెత ఉంటుంది, ఒక ఫోటోగ్రాఫ్ అనేది 100 వర్డ్స్ కంటే ఎక్కువ, 1000 వర్డ్స్ కంటే, 10,000 వర్డ్స్ కంటే ఎక్కువ కథలు చెప్తుంది, విషయాలు చెప్తుంది అంటాం. అట్లా ఒక పిక్చరైజేషన్ అనేది ఎంత ఇన్ఫర్మేషన్ని ప్రేక్షకుడికి ఇస్తుంది అనే టాపిక్, ఈ రెండింటిని మనం ఈ మాడ్యూల్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక డైరెక్టర్కి కొరియోగ్రఫీ రాదనుకోండి, కొరియోగ్రాఫర్ మీద డిపెండ్ అవుతాడు. నాకు వచ్చు అనుకోండి, నేను కొరియోగ్రఫీ చేసుకుంటా. కొరియోగ్రఫీ రాకపోయినా కొరియోగ్రఫీ వచ్చినట్టుగా చేసుకోవడానికి ఈ సీక్వెన్సెస్ బాగా యూజ్ అవుతాయి. సీక్వెన్సెస్ని యూజ్ చేసి మనం పాటల్ని, మూమెంట్స్ని, తర్వాత ఒక ఉద్యమం లాంటి వాటిని, వీటన్నిటిని మనం కంపోజ్ చేసుకోగలిగితే విజువల్ బ్యూటీతో పాటు ఒక డైరెక్టర్గా నేను దాన్ని ప్రజెంట్ చేసే ప్రాసెస్లో కూడా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. ఉదాహరణకి ఇది ఒక ఫ్రేము, నాకు డాన్స్ ఫస్ట్ పార్ట్ తీసుకున్నా, ఇక్కడి నుంచి ఇలా వచ్చారు, ఇక్కడి నుంచి ఇలా వచ్చారు, అంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ నిలబడ్డారు, వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ నిలబడ్డారు. అంటే ఒక సీక్వెన్స్ ద్వారా నేను ఒక స్టెప్, ఒక పల్లవిని కంపోజ్ చేసేసుకున్నా. 2 లైన్లు నిలబెట్టా, వీళ్ళు బయటికి వెళ్ళారు, వీళ్ళు లోపలికి వెళ్ళారు, డాన్స్ చేసుకుంటూ 2 సీక్వెన్స్. మీకు ఒలింపిక్స్ లేకపోతే ఏషియాడు ఇట్లాంటి వాటిల్లో ఓపెనింగ్లో కొన్ని విజువల్స్ చేస్తారు. మీకు ఆ విజువల్స్ అన్నీ కూడా 99% ఆ విజువల్స్ అన్నీ బై యూజింగ్ సీక్వెన్సెస్ మనకు ఆ బ్యూటీస్ని క్రియేట్ చేస్తారు. ఓ 10 మంది కూర్చొని ఉంటారు, ఓ 10 మంది నిలబడి ఉంటారు. ఈ నిలబడ్డ వాళ్ళు కూర్చుంటారు, కూర్చున్న వాళ్ళు నిలబడతారు. ఈ లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్తారు, బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్తారు. బయట ఒక సర్కిల్ తిరుగుతారు, లోపల ఒక సర్కిల్ తిరుగుతారు, ఆపోజిట్లో తిరుగుతారు, బయటకు వచ్చి లోపలికి వెళ్తూ చేస్తారు. ఇట్లా రకరకాల సీక్వెన్సెస్ని చేసి మనము మొత్తం పాట మొత్తం మీరు కొరియోగ్రఫీ చేసుకోవచ్చు. విజువల్ బ్యూటీ వస్తుంది, ఈస్థెటిక్ బ్యూటీ, దాంతోపాటు మీకు ఒక పాట కంపోజిషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఒక డైరెక్టర్గా యూ కెన్ డూ యువర్ ఓన్ కొరియోగ్రఫీ బై యూజింగ్ సీక్వెన్సెస్. అట్లాగే మూమెంట్స్, ఉద్యమాలు చేయాలనుకోండి, తెలుగు వీరలేవరా పాట ఉంది, ఆ అనుకుంటే ఇటు వచ్చారు, అనుకుంటే ఇటు వచ్చారు, ఆ ఉద్యమం తాలూకు ఫోర్స్ కనబడాలనుకోండి, నడుచుకుంటూ వెళ్తున్నారు స్ట్రైట్గా, ఇలా తీసుకెళ్ళిన దానికంటే ఇలా తీసుకెళ్తే ఆ విజువల్గా దాని తాలూకు టెంపో కనబడుతుంది మనకి ఆ సీక్వెన్స్లో. ఇలా నడుచుకుంటూ వెళ్ళడం బదులు ఇలా సీక్వెన్స్లో నడుపుకుంటూ తీసుకెళ్తాము. వాళ్ళు అలా మూమెంటు, తర్వాత కెమెరాకి దగ్గరికి వచ్చారు ఒక సీక్వెన్స్లో. ఇలాంటివన్నీ చేయడం ద్వారా ప్రేక్షకులకి విజువల్గా ఎమోషనల్ బిల్డ్ చేసి వాళ్ళ మూడ్లోకి వెళ్ళేటట్టుగా మనం చేయగలుగుతాము. అందుకని ఈ కంపోజిషన్కి సంబంధించిన ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 4, ఎంఫసిస్, స్టెబిలిటీ, బ్యాలెన్సు, సీక్వెన్సు, ఈ 4ని మనం యూస్ చేసుకొని ప్రేక్షకుల్ని ఈస్థెటిక్స్లో, అంటే వాళ్ళు మనం మూడ్లోకి వచ్చేటట్టుగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇది ఒక సెట్ ఆఫ్ ఈస్థెటిక్స్. మొదటి ఎలిమెంట్ ఈస్థెటిక్స్లో కంపోజిషన్ అనేది. దీంట్లో మనం ఫస్ట్ ఇంటర్నల్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. మీకు ఇక్కడ చూస్తే అన్ని లైన్స్ ఇవే కనబడుతుంటాయి. మాసు, కలరు, టెక్స్చర్ ఏవైతే మనం చెప్పామో వాటిని ఇక్కడ మనం యూస్ చేస్తూ ఉన్నాము. మీకు డెప్త్ క్రియేట్ చేయాలనుకోండి, డయాగ్నల్ లైన్ క్రియేట్ చేసాము. స్ట్రెంగ్త్ చూపించాలనుకోండి, అడ్డంగా నిలబడతాం. వాళ్ళు లీనియర్స్ అంటే వాళ్ళ దగ్గర బలం ఉంది అని చూపించడానికి అడ్డంగా నిలబెడతాం అందరినీ.
ఒక హార్జెంటల్ లైన్లో నిలబెడితే వాళ్ళు ఎంతోమంది ఉన్నారని ఫీలింగ్ కలుగుతుంది. ఇదే వర్టికల్ లైన్లో నిలబెట్టాను అనుకోండి, అంత బలం కనబడదు. కారణం ఏంటంటే ఈ వర్టికల్ లైను లీనియన్స్ని సూచిస్తుంది, హార్జెంటల్ లైను స్ట్రెంగ్త్ని సూచిస్తుంది అని మనం ఇంటర్నల్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. వాటిని మనం ప్రజెంట్ చేసే ప్రాసెస్లో, ఎక్స్టర్నల్గా ప్రజెంట్ చేసే ప్రాసెస్లో వాటిని మనం యూజ్ చేసుకోగలిగితే, డయాగ్నల్ లైను, కర్వ్డ్ లైను, స్ట్రైట్ లైను, స్పైరల్ లైను, ఇవన్నీ మనం యూజ్ చేస్తూ టెక్స్చరు, ఇవన్నీ ఒక్కొక్కటి ఎక్కడెక్కడ వాడాలో అక్కడక్కడ వాడుతూ మనం విజువల్గా ప్రజెంట్ చేస్తే మన కంపోజిషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది. దాన్ని మనం ప్రేక్షకుల్ని మన గ్రిప్లోకి తీసుకోవడానికి, వాళ్ళ మూడ్ని మనం మూడ్ ఆఫ్ ది ఆడిటోరియం అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఈస్థెటిక్స్లో, మూడ్ ఆఫ్ ది ఆడిటోరియం. అంటే ఆడిటోరియంలో ఉండే ప్రతి ప్రేక్షకుడు మనం ఏ మూడ్ అయితే వాడికి అందించాలనుకుంటున్నామో అదే మూడ్ ఫీల్ కావాలి. ఒక సిచ్యువేషన్ జరుగుతుంటే ఒకడు నవ్వుతూ ఒకడు ఏడుస్తూ ఉండకూడదు. అందరినీ మనం ఒక గ్రిప్లోకి తీసుకొని రావాలంటే ఈ ఈస్థెటిక్స్లో ఉండే ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో, కంపోజిషన్ కానీ మిగతా ఎలిమెంట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం, ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనం ప్రజెంట్ చేయగలిగితే ప్రేక్షకుడు మనతో పాటు ట్రావెల్ చేస్తాడు, అదే మూడ్లో ట్రావెల్ చేస్తాడు, అదే ఎమోషన్తో అక్కడ కూర్చొని మిగతా వాళ్ళందరితో కలిసి చూస్తాడు. లేకపోతే ఐసోలేటెడ్, ఎవడికి వాడవుతాడు. మీరు కొన్ని సినిమాలలో మీరు చూస్తూ ఉంటే కొన్ని సిచ్యువేషన్స్లో కబుర్లు చెప్పుకుంటాం, పక్క వాళ్ళతో మాట్లాడుతుంటాం. పక్క వాళ్ళతో మాట్లాడుతున్నాము అంటే మీనింగ్ ఏంటి అంటే మూడ్ ఆఫ్ ది ఆడిటోరియం చెదిరిపోయిందని అర్థం. రామానాయుడు గారు ప్రివ్యూ థియేటర్లో కూర్చొని సినిమా చూసేవాళ్ళు కాదు, బ్యాక్ లాస్ట్ ప్లేస్లో నిలబడి చూసేవాళ్ళు. నేను ఆయన అబ్జర్వ్ చేసేవాడిని, ఈయన ఎందుకు నిలబడి చూస్తారు, కూర్చొని చూడొచ్చు కదా, సినిమాని కదా ఈయన చూసేది అంటే ఆయన సినిమా చూసేవాళ్ళు కాదు, ఆయన మూడ్ ఆఫ్ ఆడిటోరియాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. మధ్యలో ఎవరైనా ఇలా చెయ్యన్నారు అనుకోండి, ఆయన బయటకు వచ్చేసేవాడు. ఏమైంది సార్ బయటకు వచ్చారంటే సినిమా ఆడదండి అనేవాడు. ఎందుకంటే ఒళ్ళు విరుచుకుంటున్నాడు, వాడికి బద్ధకం వస్తుంది, వాడికి బోర్ కొడుతుందని అర్థం. అక్కడ ఆడిటోరియంలో ఉండే ప్రేక్షకుల బాడీ లాంగ్వేజెస్ని ఆయన అబ్జర్వ్ చేసేవాడు. సిటీలలో ప్రదర్శించేవాడు కాదు. కాకినాడ పక్కన ఉండే ఒక చిన్న పల్లెటూరు, ఎక్కడ పెద్దపల్లి పక్కన ఉండే చిన్న పల్లెటూరు, ఇట్లాంటి ప్లేసులలో ఆయన కొన్ని సినిమాల్ని వేయించి కొంతమంది ప్రేక్షకులకు చూపించి వాటిని ఆయన జడ్జి చేసేవాడు. అక్కడ ఎట్లా ఆడింది, అక్కడ వాళ్ళ రియాక్షన్ ఏంటి, దాన్ని బట్టి ఆయన తీసుకున్నాడు. కారణం ఏంటంటే ఆ మూడ్ ఆఫ్ ది ఆడిటోరియం న్యూట్రల్గా ఏం ఎమోషన్స్ లేకుండా చూసేవాళ్ళ దగ్గర నుంచే ఆయన పట్టుకునేవాడు. సో అట్లా మనం ఆ ఆడిటోరియం మూడ్ని సెట్ చేయాలంటే మనకి ఈస్థెటిక్స్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. అందుకని మనం దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈస్థెటిక్స్లో ఫస్ట్ ఎలిమెంట్ కంపోజిషన్ అయితే దాని తర్వాత ఎలిమెంట్స్ పిక్చరైజేషన్. ఫ్రేమ్లో ఆబ్జెక్ట్స్, ప్రాపర్టీసు ఎక్కడ ఉండాలో చెప్పేది కంపోజిషన్ అయితే, ఎలా ఉండాలో చెప్పేది పిక్చరైజేషన్. Where we have to arrange the properties and objects tells the composition, and how they will be decided by the picturization. అంటే ఒక మనిషిని నిలబెట్టా, కంపోజిషన్ ఇది. ఇక్కడ నిలబడాలా, అక్కడ నిలబడాలా కంపోజిషన్. ఇక్కడ ఎలా నిలబడాలి, చెయ్యెత్తి నిలబడాలా, చేతులు కట్టుకొని నిలబడాలా, తల దించుకొని నిలబడాలా, తల ఎత్తి నిలబడాలా, ఇలా నిలబడాలా, కూర్చోవాలా, పడుకోవాలా, ఇది ఎస్టాబ్లిష్ చేసేది పిక్చరైజేషన్. చిన్న మార్పులు, బాడీ లాంగ్వేజ్ అండ్ బాడీ కమ్యూనికేషన్ అనేది మన బేసిక్స్. యాక్టింగ్ చేసే యాక్టర్స్ నుంచి మనం తీసుకోవచ్చేది కానీ, ప్రాపర్టీస్ని మనం తీసుకొని వచ్చేది కానీ, ప్రేక్షకులకి అందించే ప్రాసెస్లో బాగా యూజ్ అయ్యేది బాడీ లాంగ్వేజ్ అండ్ బాడీ కమ్యూనికేషన్ అంటాము. ఈ బాడీ లాంగ్వేజ్ అండ్ బాడీ కమ్యూనికేషన్ ద్వారా ఆబ్జెక్ట్స్ ఏం చెప్పదలుచుకున్నాయో ఎస్టాబ్లిష్ చేస్తూ మనం కంపోజ్ చేసుకుంటే దాన్ని పిక్చరైజేషన్ అంటాము. ఉదాహరణకి
ఇదొక ప్లేస్. ఇది మనకు చూడగానే ఆ ప్లేస్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాము. సరే, మొత్తానికి ఒక బస్ స్టాప్ అనుకుందాం. ఇక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు, ఇక్కడ ఒక ఇద్దరు కూర్చొని ఉన్నారు, ఇక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు. ఈ మనిషి సంచి వేసుకున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. వీళ్ళు ప్రశాంతంగా కూర్చున్నారు, వీడు ప్రశాంతంగా నిలబడ్డాడు, వీడు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ చూడగానే మీకు ఏమనిపిస్తుంది? వీళ్ళిద్దరికీ తొందర లేదు, వీడికి తొందర ఉంది, వీడికి కూడా పెద్దగా తొందర లేదు, కానీ కొంచెం తొందర ఉంది. వీళ్ళతో పోలిస్తే వీడికి తొందర లేదు, కానీ వీడికి కొంచెం తొందర ఉంది, వీడికి ఎక్కువ తొందర ఉంది. ఎట్లా తెలిసింది మనకి అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో వాళ్ళని చూపించే ప్రాసెస్ని బట్టి మనకి తెలిసిపోయింది. అట్లాగే ఇదొక ప్లేస్, కొంతమంది ఉన్నారు. ఇది ఎక్కడా? మనిషి పడుకొని ఉన్నాడు, ముగ్గురు నిలబడి ఉన్నారు. అక్కడ ఏదో సైలెంట్ బాటిల్ లాంటిది ఉంది, ఏదో కత్తులు కట్టాల లాంటివి ఉన్నాయి అన్న ఒక ఫీలింగ్ కలిగింది అనుకోండి. ఆపరేషన్ థియేటర్. ఈ ముగ్గురు కలిసి వీడిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి తెలిసింది. ఇదే పర్సన్స్ చేతితో కత్తిని ఇలా పట్టుకుంటే కోస్తున్నాడు, ఆపరేషన్ చేస్తున్నాడు. ఇదే పర్సన్ కత్తిని ఇలా పట్టుకున్నాడు అనుకోండి, బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోయింది, పొడి చేస్తున్నాడు అయింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు? ఇతను, వీళ్ళెవరు, ఇతనెవరు? ఈ సెంటర్లో ఉన్నాడు కాబట్టి వీడు ఇంపార్టెంట్, మెయిన్ డాక్టరు. వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళు, వీడు కత్తులో కటార్లో అందించేవాడు, వీడెవడో ఇంకో అసిస్టెంటు అన్న ఫీలింగ్ని మనకి ఈ పిక్చర్ చూడగానే ప్రేక్షకుడికి అర్థమైతే దాన్ని మనం పిక్చరైజేషన్ అంటాము. ఒక ఫ్రేమ్ చూడగానే ఫ్రేమ్లో ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేస్తున్నారు, వాళ్ళ హోదాలు ఏంటి, వాళ్ళ స్టేచర్స్ ఏంటి, వాళ్ళు చేసే వర్క్స్ ఏంటి ప్రేక్షకులకి ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని మనం పిక్చరైజేషన్ అంటాము. ఉదాహరణకి ఇంకొక ఫ్రేమ్ చూద్దాం. దీన్నే మనం ఫోటో స్టోరీకి వాడతాము. జనరల్గా సినిమాటోగ్రఫీ స్టూడెంట్స్కి, డైరెక్షన్ స్టూడెంట్స్కి స్టార్టింగ్లో ఫోటో స్టోరీ అని ఒకటి చెప్తాము.
అంటే కొన్ని ఒక 5, 6, 10, 12, 15 ఫొటోస్ తోటి మనం ఒక కథ చెప్పాలి. ఆ ఫోటో చూడగానే ఆ ఫోటోలో ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేస్తున్నారు అర్థం కావాలి. అట్లా సీక్వెన్స్లో ఫొటోస్ అన్ని పక్కన పెడితే ఆ ఫొటోస్ అన్నీ ఒక కథ చెప్పాలి. దీన్ని మనం ఫోటో స్టోరీ అంటాము. మీరు కూడా ఒక డైరెక్షన్ స్టూడెంట్స్గా స్టార్టింగ్లో మీ కథని చెప్పే ప్రాసెస్లో ఫ్రేమ్లో ఎట్లా కంపోజ్ చేసుకోవాలి తెలియడం కోసమని ఒక ఫోటో స్టోరీ ఎక్సర్సైజులు చేయండి. దాంట్లో ఇది ఒక పార్ట్, రైట్? ఇప్పుడు ఇదొక ఫ్రేమ్. ఇక్కడ మనకి చాలా డీటెయిల్స్ని మనం ఫ్రేమ్లో చెప్పేయడానికి ట్రై చేసాం. ఒక్కొక్క క్యారెక్టర్స్ని మనం చూస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళెవరు మీకు అర్థమైతే ఫ్రేమ్ సక్సెస్, అర్థం కాకపోతే జీరో. ఒక డైరెక్టర్గా మీరు ఈ ఫ్రేమ్ కంపోజ్ చేసుకుంటే పిక్చరైజేషన్లో వాళ్ళెవరు తెలిసింది. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళెవరు, ఆటోమేటిక్గా ఆ ఊరు పెద్ద తీర్పులు చెప్పే బ్యాచ్. వీళ్ళెవరు అంటే అంత పెద్ద కాకపోయినా ఊళ్ళో ఓకే. వీళ్ళెవరు
అంటే దానికి సంబంధించిన ఊరుకు సంబంధించిన గ్రామ సేవకుల్లో అంటే వాళ్ళు అంటే ఏదైనా అవసరమైతే గొడవలు కాకుండా జరగడానికి చూసేవాళ్ళు. మరి వీళ్ళెవరు అంటే పంచాయతీ చూడడానికి వచ్చిన వాళ్ళు. మరి వీళ్ళెవరు ఈడెవడు వీడు చేయబెట్టి చూపిస్తున్నాడు కాబట్టి వీడు దోషి, వీడు వాది, వీడు ప్రతివాది. వీళ్ళెవరు వీడి తరపున వచ్చారు, వీడి తరపున వచ్చారు. వండర్ఫుల్. మరి వీళ్ళెవరు ఏదో ఆడుకుంటున్నారు, అక్కడ ఏదో ఉయ్యాలుగుతున్నారు. వీళ్ళెవరు అక్కడ నిలబడి ఎందుకు తొంగి చూస్తున్నారు అంటే ఈ ప్రాబ్లంకి వాళ్ళు కారణమై ఉండొచ్చు, ఇక్కడికి రాకూడని వాళ్ళు అయి ఉండొచ్చు, సంథింగ్ ఏదో మిస్టరీ ఉంది అని ఈ ఫ్రేమ్ మొత్తం చూడగానే ప్రేక్షకులకు అర్థమైపోతే మన పిక్చరైజేషన్ అంటాం దీన్ని. ఫోటో స్టోరీ అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అట్లా మనం ఇది చూడగానే ప్రేక్షకుడికి ఓకే ఇప్పుడు ఏం చేశా నేను, వీడి చెయ్యి దింపేశా, ఇప్పుడు వీడి చెయ్యి పెట్టా, ఇంతకుముందుకి ఇప్పటికి ఏమైపోయింది మారిపోయింది. ఇంతకుముందు వీడు వాది, వీడు ప్రతివాది, ఇప్పుడు వీడు వాది, వీడు ప్రతివాది అయిపోయాడు. ఇప్పుడు ఏమైంది, ఇద్దరు కొట్టుకుంటున్నారు. వీడి నిందితుడు కాదు, వీడి నిందితుడు కాదు, ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు వీడు ఇట్లా ఉన్నాడు, మధ్యలో ఇలా ఉన్న చేతిని మనం ఇలా పైకి పెట్టి ఇలా పెట్టామనుకోండి, ఆపండ్రా 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 అయింది. ఇదంతా చిన్న మార్పులతోటి బాడీ లాంగ్వేజ్లో కావచ్చు, వాళ్ళ ప్రజెంటేషన్లో కావచ్చు, చిన్న మార్పులతోటి టోటల్గా ఫ్రేమ్లో ఏం జరుగుతుంది, ఏం చెప్పబోతున్నాము అనేది ప్రేక్షకుడికి అర్థమయ్యేటట్టు చేయడాన్ని మనం పిక్చరైజేషన్ అంటాము. ఒక డైరెక్టర్గా ఈ పిక్చరైజేషన్ ఎంత బాగా చేసుకుంటే ప్రేక్షకుడు మనతో పాటు అంత ఫాలో అవుతాడు. లేకపోతే ప్రేక్షకుడు వాడి దారిలో వాడు ఉంటాడు, మన దారిలో మనం ఉంటాము. అందుకని ఈస్థెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని ఫస్ట్ నుంచి డైరెక్షన్ కోర్సు మొదటి నుంచి చెప్తూ రావడానికి కారణం ఏంటంటే ప్రతి ఫ్రేమ్ ఇంపార్టెంటే. మనం స్టార్టింగ్లో ఈస్థెటిక్స్ స్టార్టింగ్ మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. స్టిల్లు, షార్టు, సీను, సీక్వెన్సు, స్టోరీ, ఈ ఆర్డర్లో వెళ్ళేటప్పుడు స్టిల్ ఏంటి మూమెంట్ ఉంటుంది కదా అనుకున్నాం. కానీ స్టిల్ చూడగానే ప్రేక్షకుడికి అర్థమయ్యేటట్టు చేయడమే పిక్చరైజేషన్. ఒక పిక్చర్ చూడగానే మనకి ఒక సామెత ఉంటుంది, ఒక పిక్చర్ అనేది 10,000 మాటల కంటే ఎక్కువ చెప్తుంది మనకు అని. అంటే దాంట్లో ఉండే ప్లేస్ ఏంటి, పొజిషన్ ఏంటి, యాక్టర్స్ ఎవరు, క్యారెక్టర్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటో కూడా మనకు ఒక పిక్చర్ చెప్తుంది. ఆ పిక్చరైజేషన్ మనం ఎంత ఎఫెక్టివ్గా చేసుకోగలిగితే ప్రేక్షకుడు మనతో అంత ట్రావెల్ చేస్తాడు, అంత ఎమోషనల్గా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. అందుకని ఒక డైరెక్టర్గా మీకు మ్యాక్సిమం ఎంత చేయగలిగితే అంత డీటెయిల్స్ని పిక్చరైజేషన్ చేయడానికి ట్రై చేస్తాము. మనం మొన్న ఫస్ట్ ఒక మాడ్యూల్లో మైజ్ అండ్ సీన్, మెజాన్ సీన్ గురించి మాట్లాడుకున్నాము. ఈ మొత్తం ఎలిమెంట్స్ అన్ని ప్రేక్షకుడికి పిక్చరైజేషన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడాన్ని మనం మైజ్ అండ్ సీన్ అంటున్నాము. అదే పిక్చరైజేషన్. సో దీన్ని మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే ప్రేక్షకుడు మనతో పాటు ట్రావెల్ చేస్తాడు. ఇది మనకి ఈస్థెటిక్స్లో కొన్ని ఎలిమెంట్స్, వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. మరికొన్ని ఎలిమెంట్స్ని ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ 3 వింగ్స్, ఫిలిం మేకింగు, ఫైన్ ఆర్ట్సు, యానిమేషను, ఈ 3 వింగ్స్లో మనకి బేసిక్స్ నుంచి హై ఎండ్ వరకు రకరకాల డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతోటి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అఫిలియేషన్తో మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది అతి తక్కువ ఫీజులతో. మిగతా ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా మీకు ఇందులో కనీసం మిగతా ఇన్స్టిట్యూషన్స్లో క్వార్టర్ ఛార్జ్ కూడా మీరు పే చేయకుండా మీరు ఇక్కడ కోర్సెస్ రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారంటేనే మీకు తెలుసు ఎంత తక్కువకి చేస్తున్నారో, ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో. సో అట్లాగే మీరు ఇప్పుడు ఎట్లాగైతే డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ నేర్చుకోండి. ఫిల్మ్ మేకింగ్ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, తర్వాత ఫైన్ ఆర్ట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తే ఒకదాని మీద ఇంకొకటి ఇంటర్ డిపెండెంట్ కోర్సులు. ఒకటి తెలుసుకుంటే ఇప్పుడు నేను బొమ్మలు వేస్తూ మీకు చెప్పగలిగాను. ఈ బొమ్మలు వేయడం రాకపోతే మీరు రేపొద్దున స్టోరీ బోర్డు వేసుకోకపోతే పిచ్ డెక్ తయారు
చేసుకోకపోతే ఒక ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. అందుకని మీరు ఫైన్ ఆర్ట్స్ కోర్స్ నేర్చుకోవచ్చు. తర్వాత సినిమాటోగ్రఫీ కోర్స్ నేర్చుకోకపోతే మీరు డైరెక్టర్గా సినిమాటోగ్రాఫర్కి పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేసే అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే సినిమాటోగ్రఫీ కోర్సుకు సంబంధించిన బేసిక్స్, ఇట్లా రకరకాల కోర్సెస్ని మనం నేర్చుకోగలిగితే అతి తక్కువ ఫీజులు కాబట్టి అతి తక్కువ టైంలో మీరు ఇంట్లోనే కూర్చొని నేర్చుకుంటున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే ఇంకా మోర్ ఎఫెక్టివ్గా, మోర్ ఎలాబరేటెడ్గా ఉంటుంది. ఇన్స్టిట్యూషన్కి వచ్చి నేర్చుకుంటే అంటే లైవ్ కోర్సెస్ నేర్చుకుంటే మీకు ఎక్కువ ఎలాబరేటెడ్గా ఉంటాయి. ఆన్లైన్ కోర్సెస్ అయితే ఇంత ఎలాబరేటెడ్ ఉండకపోయినా మ్యాక్సిమం ఎలాబరేషన్తో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో మీరు మోర్ దెన్ 1 కోర్సెస్ నేర్చుకోండి. ఒక మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్ మెన్గా మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. మిగతా వాళ్ళందరికంటే ముందు ఉండండి. ఆల్ ది బెస్ట్.